అమ్మ మీకు ఎంతమంది పిల్లలు? ఈ రోజున ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్‌కి మీరు పిల్లల్ని మార్చారని తెలిసింది. ఎందుకు? ఏంటి? నాకు ఇది ముగ్గురు పిల్లలండి. ముగ్గురు పిల్లలు. ఇంతకుముందు సూర్య విజ్ఞాన కేంద్రంలో చదివించాను. అక్కడ ఏంటంటే ఈ చదువు ఎక్స్‌ప్లెయిన్ లేదు. బట్టి పట్టించడం అనమాట. ఎగ్జామ్ ముందు బట్టి పట్టించడం, రాసేయడం అంతవరకు అది క్లోజ్ అయిపోద్ది. వీళ్ళు తర్వాత అడిగితే 2 డేస్ తర్వాత ఆ క్వెషన్ ఆన్సర్ గాని ఏం చెప్పడం లేదు. మెయిన్ తెలుగు. మనకిప్పుడు ఉంది మాతృదేశంలో కదా తెలుగే కదా! అది తెలుగు లేకపోతే బయటికెళ్ళి ఏం చేస్తారు? ఇంగ్లీష్ ఎంతవరకు ఉంటది? అందుకని చెప్పేసి చూసాము 2, 3, 4 ఇయర్స్ లక్షలు లక్షలు, వేలు వేలు పోసాం మేము. బుక్సే కానీ, యూనిఫామే కానీ, ఫుడ్‌కే కానీ ప్రతి దానికి. పోసాము మాకు సాటిస్ఫాక్షన్ లేదు ముందు. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ఒక భరోసా వాళ్ళ పుస్తకాలు గాని, యూనిఫార్మ్‌లు గాని, మధ్యాహ్నం భోజనం గాని మీకు చాలా వరకు ఖర్చు తగ్గిందా లేదా? చాలా వరకండి. నాకు ముగ్గురు పిల్లలకి కూడా పడింది అమ్మఒడి. పడ్డాయమ్మా? ముగ్గురికి ఎంత పడింది. పడ్డాయి మీకు ముగ్గురు పిల్లలకి? 39 ఇయర్, లాస్ట్ ఇయర్ మొత్తం 39. ఎంతమ్మా? 78,000. 78,000. ప్రభుత్వం ఒక పక్క మీకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూనే మరోవైపు నాణ్యమైన విద్య అందిస్తూ వాళ్ళకి ఇంత ఇనిషియేటివ్ తీసుకోవడం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎలా పనిచేస్తున్నారంట? ఆయన చాలా బాగా పనిచేస్తున్నారండి. గత సంవత్సరం అంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఫుడ్డే కానీ, బుక్సే కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ చాలా బాగా నచ్చింది. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివాము. అప్పుడు డిసిప్లిన్ కన్నా ఇంగ్లీష్ స్పీకింగ్ లేదు, ఏమి లేదు. ఇంగ్లీష్ చెప్పామంటే చెప్పాము, పాస్ అయ్యారండి. ఇప్పుడు అలాగా స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ప్రతిదీ ఇంగ్లీషే. ఫుడ్ బాగుంది, అంతా బాగుందండి. సో ఇలా ఈ తరహా కల్చర్ కూడా అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కేవలం ప్రైవేట్ స్కూల్స్లోనో కార్పొరేట్ స్కూల్స్లో చూసేవాళ్ళం. అది ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీసుకొచ్చారు. పేరెంట్స్ టీచర్లు వాళ్ళు మాట్లాడుకునే విధానం కానివ్వండి, అంటే ఆ పిల్లల లోటుపాట్లు చెప్పడం కానీ ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా బాగుందండి. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు పోల్చుంటే ఇప్పటికప్పుడు 100% తేడా ఉందండి. చాలా బాగుంది. ఇలా పెట్టడము, వాట్సాప్లు పెట్టడము, మళ్ళీ ఏమన్నా పిల్లలు స్కూల్కి రాకపోయినా ఎమ్మటే కాల్ చేసేస్తారు ఈవినింగ్, ఈరోజు మీ పాప స్కూల్కి రాలేదని. మళ్ళీ డైరీలు పెట్టడం, చాలా బాగుందండి. మొత్తం మీద మార్పు ఉందా గత చాలా ప్రభుత్వానికి బాగుంది, ఇప్పటికి? చాలా బాగుంది, చాలా బాగుంది. గతంలో మీ పిల్లలు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు వాళ్ళని మాన్పించి ఇప్పుడు ఈ రోజున ఒక ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఎడ్యుకేషన్ బాగుంది సార్, చాలా బాగుంది. అక్కడికన్నా ఇక్కడ కొంచెం మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం పర్వాలేదు, బాగా ఉంది. అప్పటికన్నా కొంచెం ఇంప్రూవ్ అయ్యారు సార్ బాగా. హ్యాండ్ రైటింగ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, క్రమశిక్షణ అయినా ఏదైనా ఇంప్రూవ్ అయ్యింది సార్ బాగా. ప్రైవేట్ స్కూల్స్ అనగానే కొద్ది ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్లు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత మీకు ఇలాంటి ఖర్చు తగ్గిందా లేదా? చాలా ఖర్చు తగ్గింది సార్. ఇంట్లో కన్నా ఇక్కడ కానీ బయట అయినా బుక్స్కైనా, యూనిఫామ్కైనా, షూ అయినా, బెల్ట్ అయినా, ఏదైనా బయట ప్రాజెక్ట్ వర్క్ అయినా ఏదైనా ఫుడ్ కూడా బాగానే ఉంది. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా మీకు? పడ్డాయి సార్. రెండేళ్ళు పడ్డాయా? 2 ఏళ్ళు ఎంతమంది పడ్డాయి. పిల్లలు మీకు? 2 పిల్లలు, అమ్మాయి 13, 26,000, 26, 52,000 పడ్డాయా? పడింది సార్. మీకు ఎలా ఉపయోగపడ్డాయి అవి? అబ్బాయి ఎలా ఉపయోగం అంటే ఇంట్లో ఖర్చుకైనా, పిల్లలకైనా, ఏదైనా కొనడానికైనా, ఇది దేనికైనా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా చేస్తుందంట. చేస్తాం అన్నమాట సార్. ప్రకారం. చేస్తాం మార్పు సార్. ఉందా లేదా అప్పటికి? ఉంది, అప్పటికన్నా మార్పు ఉంది సార్. సో ఇప్పుడు మీ ఈ కొంతకాలంగా మీరు చూస్తున్నారు కదా గవర్నమెంట్ స్కూల్కి వచ్చాక మీ పిల్లల్లో మార్పు కనిపిస్తుందా? కనిపించింది సార్, కనిపించింది. బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్న, హ్యాండ్ రైటింగ్ మారింది, ఎడ్యుకేషన్ మారింది, క్రమశిక్షణ మారింది, అంతే సార్. అమ్మ ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో అంటే ఒక పండగ వాతావరణం కనపడుతుంది. మీకు కూడా కొంత ఆర్థికంగా అంటే మీకు ఆసరాగా ఉండాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 పడ్డాయమ్మా మీకు? పడ్డాయి. ఇద్దరు పిల్లలకి పడ్డాయి. ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 9th, 8th క్లాస్ అండి. లాస్ట్ ఈ గత సంవత్సరం కూడా పడ్డాయా? గత సంవత్సరం ఇద్దరికి అప్పుడు ఎంత పడ్డాయి. పడ్డాయి? అప్పుడు 26 అండి. ఇప్పుడు ఇప్పుడు 26 అండి. మొత్తం ఎంత పడ్డాయమ్మా మీకు? ఇప్పుడు 40 ఎంత? 52,000. 52,000. 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు పడ్డాయి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందో ఖచ్చితంగా అది చేస్తుందంటారా? చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేస్తున్నారు, బాగానే ఉంటుందండి. ఎలా ఉంది గవర్నమెంట్ ఎలా ఉందంటారు? గవర్నమెంట్ అంతా బాగానే ఉంది, ఇప్పుడంతా పర్వాలేదండి. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఇట్లా టీచర్ పేరెంట్స్ మీటింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇటువంటి వాతావరణం కనబడుతుంది. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అంతా బాగా, పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, అంతా కూడా బాగుందండి. మీటింగ్స్ కూడా బాగా పెడుతున్నారు, అన్నిటికీ బాగుందండి. సంతోషం. హ్యాపీగా ఉంది. అవునండి. ఈ రోజున తల్లికి వందనంతో అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల పేరెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, వాళ్ళు ఆర్థికంగా ఎలాగా నష్టపోకూడదు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన ఈ తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయమ్మా మీకు? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 అబ్బాయిలు. ఇద్దరు. ఇద్దరికి పడ్డాయా? ఇద్దరికి పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? 26,000. గత సంవత్సరం పడ్డాయా మీకు? గత సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఆ. మొత్తం ఎంత పడ్డట్టు మీకు? లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 26 52,000. 52,000. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మీకు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మేము ఈ పథకం వర్తిస్తా ఉన్నారు.
అట్లాగే వస్తుందా లేదా? వస్తుందండి. ఆ? అన్నీ బాగానే ఉన్నాయి, భోజనం కానీ అన్నీ బాగానే పెడుతున్నారు. ఉమ్. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన ఎలా పనిచేస్తున్నారంటారు? బాగానే చేస్తున్నారు. ఉమ్. ఉమ్. సార్ బాగానే చేస్తున్నారు. అలాగే ఈ టీచర్ పేరెంట్స్ మీటింగ్, టీచర్లు కూడా మీతో సమన్వయం చేసుకుంటూ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళలో ఉన్న ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా అన్ని ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? ఆహా. గత ప్రభుత్వంలో ఉందా ఇట్లాంటిది? ఇప్పుడు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ అడుగుతున్నాము, అన్నీ వాళ్ళు మాకు చెప్తున్నారు, మేము అలా చెప్తున్నాం. పేరెంట్స్ మీటింగ్ కూడా మేము వస్తున్నాము. ఉమ్. ఉమ్. సంతోషమేనా? సంతోషమే సార్. అమ్మ, ఈ రోజున తల్లికి వందనం పేరుతో మీకు ఆర్థికంగా భరోసా ఉండాలని చెప్పి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పి అన్నారు. గత ప్రభుత్వంలో అయితే ఒక్కరికే వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్. ఆ. మన ఏంటి లోకేష్ బాగుంది? గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా బాగా చేస్తారు. ఉం. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఆయన అనుకున్నట్లుగా ఇద్దరు పిల్లలకి వేశారు సార్. ఏమంటే పేదవాళ్ళ పిల్లలు ఉంటారు కదా, బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి చాలా బాగా చేశారు సార్. ఉం. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నాయి, మాకు ఇద్దరు పిల్లలకి పడ్డాయి సార్. Last లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి సార్. అప్పుడు ఎంత పడ్డాయమ్మా? అప్పుడు 26,000 పడ్డాయి సార్. ఇప్పుడు ఇప్పుడు 20,000, మొత్తం ఎంత? మొత్తం 52 సార్ 52,000. పడ్డాయి. సో ఈ 52 అంటే మనకి ఏదో ఒక దానికి ఆసరా. ఉపయోగపడుతున్నాయి సార్. ఆ? ఇప్పుడు కూలికి వెళ్ళే వాళ్ళు పిల్లలు చదివించుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చాలా బాగా హెల్ప్ చేశారు అందరికి. సో హామీ ఇస్తారు ఎవరైనా, అంటే ఎన్నికల కోసం లేదా ఓట్ల కోసం ఏముంది నేను చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి అంటారు. కానీ దాన్ని నిలబెట్టుకునేవాడే నాయకుడు అంటారు. సో అది నిలబెట్టుకుంటున్నాడా లేదా? నిలబెట్టుకున్నారు సార్. ఆ? అవును, ఇప్పుడు ఈ నిలబెట్టుకున్నారు ఆయన. మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయమ్మా? మార్పు వచ్చిందా లేదా? చాలా బాగున్నారు సార్. మార్పు వచ్చింది పిల్లలకు కూడా, పేరెంట్స్కి, టీచర్స్కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా లేదు సార్. ఉం. ఇప్పుడు ఇయర్ మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు సార్. అవును. మొన్న 2025 సంవత్సరంలో కూడా లేదు సార్. ఉం. వైఎస్ఆర్ వచ్చేటప్పుడు లేదు. అవును. ఈ లాస్ట్ ఇయర్ పెట్టారు సార్ మెగా పేరెంట్స్ మీటింగ్. చాలా బాగుంది సార్. ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్. లోకేష్ గారు ఏదైతే చెప్పాడో తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పినట్టుగా మీ ఇద్దరు పిల్లల డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. పడ్డాయా? పడ్డాయి ఎంత సార్. పడ్డాయమ్మా? పోయినసారి 26, ఇప్పుడు 26 సార్. మొత్తం కలిపి 52 సార్. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పడ్డాయి సార్. గతంలో కూడా అమ్మా మీకు పిల్లలు మేము డబ్బులు వేసేస్తాం అది ఇది అని చెప్పి అన్నారు. అప్పుడు ఎంతమందికి పడ్డాయి? అప్పుడు ఒక్కరికే పడ్డది. అదైనా ఒక్కసారి వేసారు. అది ఒక్కసారో 2 సార్లు వేసారు, ఇంకేయలే. మీకు పోయిన సంవత్సరం పడింది, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పడ్డది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా? పర్వాలేదు, బాగానే ఉంది. ఆ? బాగానే లోకేష్ గారు వచ్చాక పిల్లలకి స్కూళ్ళలో వస్తువులు కానీ మధ్యాహ్నం భోజనం అని కానీ అన్ని మార్పు ఉందా లేదా? మార్పు ఉంది. ఏమ్మా? మార్పు ఉంది. ఈ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? పిల్లలకే ఉపయోగపడతాయని ఉంచుకున్నాం. అది. స్కూల్ ఫీజులు అని ఏదో స్కూల్ ఒకటి. ఫీజులని పిల్లలకి సైకిల్ అని ఇవన్నీ ఉంటాయిగా మంచిగా, అది వాటికి ఉపయోగిస్తున్నాం. సో ఇద్దరికి పడ్డాయి. ఇద్దరికి పడ్డాయి. సంతోషమైన తల్లి. పర్వాలేదు, సంతోషం.